బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు మల్కాజ్గిరిలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆత్రం సుగుణ, జీవన్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాలకు సీఎం హాజరు కాబోతున్నారు. భారీ ర్యాలీలో తరలివెళ్లి ఈ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నారు. 3 జిల్లాల్లో సీఎం పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇక ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ఈరోజు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. అభ్యర్థులు బలపరిచేందుకు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డిది? రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 3 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ సంబంధించి ఈ రోజు ఆత్రం సుగుణ కాంగ్రెస్ కంటే అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఆ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించినటువంటి సునీత మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. మరొక వైపు ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా మధ్యాహ్నం ప్రచార కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఒక్కరోజే 3 పర్యటనలు, అంటే 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఆత్రం సుగుణ ఆదిలాబాద్ క్యాండిడేట్ సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమానికి 11 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. 11 గంటలకు అక్కడ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఇటు భారీ ర్యాలీ సభలో కూడా పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గెలుపుకు సంబంధించినటువంటి అంశంలో అటు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నేతలు ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు. అక్కడ కూడా ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. మరొకవైపు సాయంత్రం ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచార సభ మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించబోతున్నారు. ఈ యొక్క సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4:15 అయితే పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బిజీగా గడిపేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా ఇటు 2 జిల్లాలు, దాంతో పాటుగా ఎల్లుండి కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ నామినేషన్లపై సుమారుగా మొత్తం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలు ప్రయత్నించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటుగా ఇటు కర్ణాటక, అదేవిధంగా ఏపీతో పాటుగా కేరళ, అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా పర్యటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ రోజు 11 గంటలకైతే ఆత్రం సుగుణ ప్రచారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 3 పార్లమెంటు పరిధిలో ప్రచార కార్యక్రమం నామినేషన్ కార్యక్రమానికి అయితే హాజరు కాబోతా ఉన్నారు. రాజశేఖర్.
రైట్ రైట్ రాంబాబు ఇంకోటి అంటే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి మీరు అన్నట్లయితే ఇక్కడ ప్రధానంగా నిన్న వ్యాఖ్యలకు సంబంధించి నిన్న నల్గొండ భువనగిరిలో పర్యటనకు సంబంధించి ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటువైపు కేసీఆర్ని విమర్శిస్తూనే సీఎం పదవి నా తర్వాత అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఇంకా వాడివేడిగా మరిన్ని అస్త్రాలు రాబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎస్, తప్పకుండా రాజశేఖర్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే స్వయంగా వ్యవహరిస్తా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారుగా 87కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇటు 17 పార్లమెంటు పరిధుల్లో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూడా ప్రచారం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా దాంతో పాటుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుండి సుమారుగా 14 పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పేసి, తెలంగాణ నుంచి కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ లాయలిస్ట్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు గత 30 ఏళ్ల నుండి ఇటు రాజకీయాల్లో అంటే ముఖ్యంగా కాంగ్రెస్ లో వివిధ పదవుల్లో పనిచేస్తూ అక్కడ నుండి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకుంటూనే ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని గెలిపించుకున్నటువంటి బాధ్యతను కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ భుజాన వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అత్యంత సీనియర్ నాయకుడైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు తనతో పాటుగా ముఖ్యమంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అర్హుడే అని చెప్పేసి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థం అవుతా ఉన్నది. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతుంది. దాంతో పాటుగా వాళ్ళకు కూడా బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఇటు ముఖ్యంగా ఇటు ప్రతి నియోజకవర్గం అంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 14 గెలవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గం కూడా ఇంపార్టెంటే కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులను ప్రోత్సహిస్తూనే అందరిని కలుపుకొని ముందుకెళ్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు పిసిసి అధ్యక్షునిగా ఏ విధంగా అయితే ప్రజల్లో కలిసి ముందుకెళ్లారో అదే విధంగా ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో ఏ ఒక్క కార్యకర్త వచ్చినా కాదనకుండా మాట్లాడి పంపించడము, ఏదన్నా పని ఉంటే కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి అటు ప్రతి ఒక్కరు కూడా అక్కడ వెసులుబాటు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సాధారణ కార్యకర్తనే ముఖ్యమంత్రి అయిన చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు. దాంతో పాటుగా ఇటు కాంగ్రెస్ నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క 14 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి బాధ్యతను భుజాన వేసుకున్నారు. కాబట్టి ఈ ప్రచారాన్ని అటు మరింత రోజు రోజుకు వేగంగా పెంచుతా ఉన్నారు. ఇప్పటికే ఇటు నామినేషన్ల గడువు కూడా ఎల్లుండి వరకే ఉంది కాబట్టి 25 తారీఖు లోపు ఈ యొక్క నామినేషన్లు పూర్తయితాయి. కాబట్టి ఆ తర్వాత కూడా బాధ్యతలను వారిగా అటు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా అంటే ఒక్కొక్క పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా తిరిగే విధంగా ఒక ప్లాన్ చేసుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మిగతా మంత్రులు కూడా ఈ యొక్క బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయా ఇన్ఛార్జిలో ఉన్నటువంటి యొక్క మంత్రులు కూడా పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అన్ని అసెంబ్లీలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అదేవిధంగా జాతీయ నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సాధ్యమైనంత వరకు ఈ ప్రచారంలో భాగస్వాములు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాత్రం ఈ యొక్క రోజుకు 2 లేదా 3 పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకోవడం జరిగింది. రైట్ రైట్ చివరిగా అంటే ఇటువైపు 3 అభ్యర్థుల ప్రకటన ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ దానిపై ఏమైనా ప్రచారంలో భాగంగా ఎక్కడైనా విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నారు, ఎందుకంటే నామినేషన్ల పర్వానికి సంబంధించి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం నిన్న జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు ఎక్కడైతే పెండింగ్లు ఉన్నాయో పెండింగ్ల పైన కూడా ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా కొంతమంది అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దాంట్లో ఇప్పుడు తెలంగాణ, ఏపీ, జార్ఖండ్ సంబంధించినటువంటి రాష్ట్రాల కొన్ని అభ్యర్థులను కూడా ఇటు దానిపైన చర్చిస్తా ఉన్నారు. మరొక వైపు ఒకరిద్దరు అభ్యర్థులను కూడా మార్చేటువంటి అవకాశం ఉన్నట్టు సెంట్రల్ ఎన్నికల కమిషన్ లో ఇటు ఒక చర్చ కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీంతో ఇటు జార్ఖండ్ లో 2, తెలంగాణలో కూడా ఒక అభ్యర్థిని మారుస్తున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఈ 3 పెండింగ్ లో ఉన్నటువంటి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించినటువంటి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే 25 తారీఖు వరకే నామినేషన్ల గడువు ఉంది కాబట్టి ఈ రోజు దర్దాపుగా ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.
మరొక బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరు నామినేషన్ వేయనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం డైట్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జనజాతర సభకు హాజరు కానున్నారు. ఇక సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేశారు. బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ నేడు నామినేషన్ వేరున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం డైట్ కాలేజీలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు సంబంధించి ఆయన హాజరవుతారు. సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం డైట్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జనజాతర సభకు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఆదిలాబాదు సభాస్థలం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి సత్యనారాయణ, ప్రధానంగా చూసుకుంటే రెండవసారి సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజశేఖర్. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సభ ఏర్పాట్లు అయితే ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ ఆ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అయిపోయినాయి. ఆ తర్వాత సాధారణంగా చెప్పు మహేష్. హలో.
మొత్తం పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు దాదాపుగా 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం డైట్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జనజాతర సభకు హాజరవుతారు. సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సభాస్థలం నుంచి. సత్యనారాయణ, చెప్పండి, సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు రాబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాబోతున్నారు. దానికి సంబంధించి సభ వేదిక దగ్గర అయితే పూర్తిగా మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే దాంతోపాటు భారీ స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అంటే పూర్తి స్పీచ్ క్లారిటీగా ఉండడం కోసం కూడా మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక కాకపోతే వేసవి కాలం దృష్ట్యా ఎండలో తట్టుకునేందుకు ఇక్కడ జర్మన్ టెక్నాలజీతో కూడినటువంటి ఒక భారీ టెంట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చినటువంటి ఒక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే వారు నీడ పట్టున ఉండే విధంగా ఇక్కడ వాళ్ళకి సీటింగ్ సామర్థ్యం, అలాగే సీటింగ్ సౌకర్యం, తర్వాత ఎండ తగలకుండా భారీ స్క్రీన్లు, తర్వాత భారీ టెంట్లు, అలాగే మన ఆ పక్క చూసినట్టయితే అక్కడ కూడా అంటే ఫ్యాన్స్ కూడా దాదాపుగా ఇటు అతిథుల కోసమే కాకుండా ప్రజల కోసం కూడా దాదాపుగా ఒక 10 మీటర్లకు ఒక చొప్పున ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఒక మనం చూస్తున్నాం ఒక ఏదైతే భారీ కెమెరా ఒకటి ఇది జిమ్మీ కూడా అరేంజ్ చేశారు. అంటే జిమ్మీ రేవంత్ రెడ్డిని క్లోజప్ లో చూపించడం కోసము జిమ్మీ కెమెరా కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే రేవంత్ రెడ్డి దాదాపుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకి ఇది 3వ సారి రావడం అయితే ఆయన రాక సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక శ్రేణులు అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపుకు ఇక్కడి నుంచి ఆయన శంకరావం పూరించబోతున్నారు. ఖచ్చితంగా ఆత్రం సుగుణ గెలుపు తథ్యమని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసులు కూడా, ఎందుకంటే వచ్చేటటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి కాబట్టి ఇది అఫీషియల్ అంటే గవర్నమెంట్ ప్రోగ్రాం కాకుండా ప్రైవేట్ ప్రోగ్రాం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారు కాబట్టి దాదాపుగా నిన్ననే మనకు ఎస్పీ చెప్పారు దాదాపుగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. 800 మందితో ఇక్కడ అడుగడుగున కూడా చెకింగ్లు, తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరికైనా పాస్ ఉంటే తప్ప లోనికి వచ్చేటటువంటి ఒక పరిస్థితి అయితే లేదు. దాదాపుగా దానికోసం భారీ పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ అడుగడుగున మనం చూస్తున్నాం. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూర్చుని మొత్తం సభ అంతా తిలకించే విధంగా అన్ని కూడా చైర్స్ అయితే మొత్తం అందరికీ ఇదే ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే దూర ప్రాంతాల నుంచి ఎక్కడైతే ఆ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి, గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే తరలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ గేట్ అంటే 2 గేట్లు ఏర్పాటు చేశారు ప్రజల కోసము. విఐపీల కోసము, మీడియా కోసము ఒక గేట్ ఏర్పాటు చేశారు. వివిఐపీల కోసము నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా మరొక గేట్ ఏర్పాటు చేశారు. అలాగే వచ్చినటువంటి ఒక ప్రజలకు
ఈ ఏవైతే 2 ప్రధాన గేట్లు ఉన్నాయో ఆ గేట్ల ద్వారా ప్రజలు ఈ యొక్క సభా ప్రాంగణానికి వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే ఇక ఈ ఏర్పాట్లకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సందర్భంలో అంటే వేసవి దృష్ట్యా త్రాగునీరు వసతి కూడా ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ కూడా త్రాగునీటి వసతి. అలాగే సభకు సంబంధించి ఇక్కడ ఈరోజు అంటే ఆ సభ తర్వాత అంటే దాదాపుగా షెడ్యూల్ అంటే అధికారులు చెప్పినటువంటి ఒక షెడ్యూల్ ప్రకారంగా ఉదయం 10:30కు హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆదిలాబాద్ రానున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఒక హెలిప్యాడ్ నుంచి అక్కడ నేరుగా సభాస్థలికి రానున్నారు. 11 గంటలకు సరిగ్గా సభ ప్రారంభమవుతుందని, అలాగే 12:30 వరకు ఇక సభ ఉంటుందని, ఆ తర్వాత 12:30 తర్వాత ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు అయితే సభకు సంబంధించి ఏర్పాటు. తర్వాత దీని తర్వాత ఆత్రం సుగుణ యొక్క నామినేషన్ కార్యక్రమం కూడా ఉన్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక సభకు సంబంధించి చూస్తే మటుకు దాదాపుగా చూస్తున్నాం మనం ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా త్రివర్ణ పథకాలతో త్రివర్ణ రంగులతో పూర్తిగా కాంగ్రెస్ జెండాలతో కళకళలాడుతోంది ఎక్కడ చూసినా కూడా. ఆ తర్వాత పూర్తి ఏర్పాట్ల పట్ల కూడా ఇక్కడ ఎవరైతే స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇప్పటికే దాదాపుగా 3 సార్లు వచ్చి సభ ఏర్పాట్ల పైన అలాగే ఆ సభకు సంబంధించినటువంటి ఒక పనులు పైన వాళ్ళంతా కూడా ప్రతిరోజు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఏర్పాట్లకు సంబంధించి కూడా దగ్గరుండి మరి ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించి పూర్తి అయ్యేటట్టుగా వాళ్ళు చేశారు కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఇక జన సమీకరణ కూడా దాదాపుగా ఈ సభకు సంబంధించి అంటే దాదాపు 50,000 నుంచి 60,000 వరకు జనం ఈ సభకు వచ్చే విధంగా ప్లాన్ చేసినట్టుగా కనబడుతుంది. ఇక సభలో మరి రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉండబోతోంది, అలాగే ఇక్కడ ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు, అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీల పట్ల అయితే ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు భారీగా ఈ యొక్క కార్యక్రమానికి తెరలొచ్చే అవకాశం ఉందన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ యొక్క సభను జనజాతర సభను మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసింది. అది ఆ ఏర్పాట్లను కూడా మనం చూసాం. అయితే మరి కాసేపట్లోనే జనజాతర సభకు జనం కూడా భారీగా తరలినారు. అలాగే 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.